హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లోని వాళ్ళ గోప్రో 9 అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇందాకే నేను కొన్నాను. ఇది నాకైతే అరౌండ్ 39,000 పడింది. సో మనం ఇవాళ అన్బాక్స్ చేయబోతున్నాం మన గోప్రో 9 మాట. సో ఏమున్నాయి చూద్దాం ఫస్ట్ ఇందులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు 2 కార్డ్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ ఏమొచ్చి జాయిన్ ద ట్రైబ్ హీరో 9 బ్లాక్. సో ఇంకోటి ఏమొచ్చి దీని 1 year వారంటీతో అయితే వస్తుంది అన్నమాట మనకి. సో ఈ 2 కార్డ్స్ మనం పక్కన పెడదాం. సో ఇది మాట మన గోప్రో 9 అయితే. సో లోపల ఉంది మన గోప్రో 9. సో అన్బాక్స్ చేసి చూద్దాం ఏముందో లోపల. ఫస్ట్ అయితే పెట్టాం అన్నమాట, కొత్తది కాబట్టి దేవుడు దండం పెట్టి. సో మనకి గోప్రో 9 లోపల అయితే ఇట్లా ఉంటుంది. సో ఇవంతా సెటప్ మాట. సో ఇక్కడ ఏమున్నాయంటే 32 GB మెమరీ కార్డ్ అయితే ఒకటి ఇచ్చారు. సో 32 GB మెమరీ కార్డ్ ఒకటి ఇచ్చారు. తర్వాత మనం దీన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలో, తర్వాత బ్యాటరీ అనేది ఎలా ఛార్జ్ చేయాలో అదంతా పెట్టారన్నమాట. సో ఇది మాట కార్డ్ అయితే బ్యాటరీకి ఎలా ఛార్జ్ చేయాలో. సో సబ్స్క్రైబ్ టు గోప్రో. సో అన్లిమిటెడ్ క్లౌడ్ స్టోరేజ్ ఫర్ యువర్ గోప్రో ఫుటేజ్, నో క్వశ్చన్స్ ఆస్క్, కెమెరా రిప్లేస్మెంట్, up to 50% off mounts accessory plus lifestyle grades to gopro.com, up to $100 off your next GoPro. సో ఇది మాట మనకి సబ్స్క్రైబ్ అయితే మనకి ఇవన్నీ వస్తాయి మాట. ఈ అన్లిమిటెడ్ క్లౌడ్ స్టోరేజ్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్ బుక్ కూడా ఇచ్చారు. సో ఇందులోని మీరు ఆ క్వశ్చన్స్ అనేవి చూసుకొని ఆన్సర్స్ అనేవి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వస్తే మనకి గోప్రో పట్టుకోవడానికి స్టాండ్ అయితే ఇచ్చారు. సో దీని మీద మనం గోప్రో మౌంట్ చేస్తాం. గోప్రో మౌంట్ చేసి దీంతో మనం నెక్స్ట్ నుంచి వీడియోస్ అనేవన్నీ మనకు గోప్రోతోనే వస్తాయి. సో గోప్రో మౌంట్ ఇది. సో గోప్రో మౌంట్ పక్కన పెడితే ఇది గోప్రో మౌంట్ చేయడానికి సెటప్, దానికి కింద కెమెరా మౌంట్ చేయడానికి సెటప్ ఇదంతా. సో ఇది మాట మన గోప్రో మౌంట్ చేయడానికి సెటప్ అయితే. సో చూసారు కదా, ఇవన్నీ మన గోప్రో మౌంట్ చేయడానికి సెటప్. తర్వాత మనం గోప్రో మౌంట్ చేయడానికి ఇది కూడా క్లిప్. సో ఇది మనకి పట్టుకుంటుంది అనుకుంటా గోప్రోని. సో చూద్దాం, ఇవన్నీ మన యాక్సెసరీస్ అన్నీ మనం ఒకసారి దానికి ఇన్స్టాలేషన్ చేసి మనం మళ్ళీ వీడియోస్ పెడదాం. సో 2 బ్యాటరీస్ అనేవి ఇచ్చారు. సో ఇవి 2 బ్యాటరీస్ మాట. సో ఈ 2 బ్యాటరీస్ అనేవి కూడా ఇచ్చారు మనకి. సో నేను ఈ 2 బ్యాటరీస్తో పాటు ఇంకో ఎక్స్ట్రా బ్యాటరీ కూడా కొన్నాను. సో అందుకే నాకు 39,000 అనేది పడింది. సో ఇందులోని మనకి కేబుల్స్ అయితే ఉన్నాయి బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి వాటికి. సో ఇది మాట కేబుల్. సో చాలా బాగుంది ఇది. తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మన గోప్రో 9. సో ఇంకా మొత్తం ఇంకేం అన్బాక్స్ చేయలేదు. సో తీసి చూస్తున్నాం ఎలా ఉంటుంది అయితే. సో ఓకే, తీసేద్దాం ఇలా. ఇది మన గోప్రో 9 అయితే. సో ఇట్లా ఉంది. సో నాకు తెలిసినంత వరకు మనం కెమెరా, ఇది బ్యాటరీ పెట్టుకోవడానికి, ఇది పవర్ ఆన్ చేయడానికి అనుకుంటా. సో ఇది మౌంటింగ్ దీని మీద. సో దీని మీద క్లిప్స్తో మనం ఆ క్లిప్స్ అనేవి ఇక్కడ ఇన్స్టాల్ చేసి మనం దాని మీద మౌంటింగ్ చేయాలన్నమాట. సో ఇది మాట. తర్వాత ఇది కెమెరా క్లిక్ చేయడానికి ఆన్ చేసి చూద్దాం. బ్యాటరీ లేదు కదా లోపల, సో ఆన్ అవ్వదు. సో వన్స్ బ్యాటరీ ఇన్స్టాల్ చేసి మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎట్లా ఉందో అంతా. సో ఇది ఇంకా వచ్చేసి మనకి ఇది ఓన్లీ బాక్స్. సో మనకి ఏంటంటే ఇది మాట మన గోప్రో అయితే ఇట్లా ఉంటుంది. సో ఇందులో బ్యాటరీ నేను ఆల్రెడీ ఇక్కడైతే ఫిక్స్ చేశాను. సో బ్యాటరీ ఫిక్స్ చేస్తాం కాబట్టి మనం ఇప్పుడు గోప్రోని ఆన్ చేసి చూద్దాం ఎట్లా ఉందో వీడియో అంతా మనం. సో ఆన్ చేయడానికి మనకి ఇక్కడ పవర్ ఆఫ్ అని బటన్ ఉంటుంది. సో ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు 3 times క్లిక్ ఉంటుంది. సో అప్పుడు మీకు ఆన్ అయినట్టు ఆన్ అయింది. సో ఇది మాట గోప్రో 9. సో చాలా బాగుంది గోప్రో 9 అయితే మాత్రం. సో మీకు చూస్తున్నారు కదా, చూసారా, ఇందులోని చాలా సెటప్స్ వరకు అయితే ఉన్నాయి. 4K 5K వరకు ఉంది. 4K 60 FPS, 5K 30 FPS వరకు మనం సెటప్ చేసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. సో చూసారు కదా గైస్, ఇది మాట. మేము ఆల్రెడీ ఒక టెస్ట్ వీడియో అనేది తీసాము, అది ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాం. అది
నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని వాల్ మౌంట్కి ఎలా కనెక్ట్ చేయాలో మీకు నేను మొత్తం చూపిస్తాను. సో ఇది పక్కన పెడదాం. ఈ వాల్ మౌంట్ ఉంది చూసారా, ఇది మౌంట్ మనం ఇది పైకి ఎత్తి ఇలా బయటికి తీయాలన్నమాట. సో ఇలా పైకి ఎత్తితే మనకి ఇవన్నీ ఇవి ఇలా బయటకు వచ్చేస్తాయి. సో తర్వాత ఇప్పుడు ఇది వచ్చింది కదా, సో ఇది మనం మళ్ళీ పైకి ఎత్తి, సో పైకి ఎత్తి మనం దీన్ని ఇలా లోపలికి ప్రెస్ చేసి ఇలా పెడితే అయిపోయింది అన్నమాట. సో దీన్ని లోపలికి ఇలా ప్రెస్ చేయాలి, అది. సో ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని మన గోప్రో ఏమొచ్చి కిందన ఇవి ఇలా ఓపెన్ చేసి వీటిని కరెక్ట్గా ఇలా పెట్టాలి. దీన్ని పెట్టాక మనకి స్క్రూ అనేది ఇస్తారు. ఆ స్క్రూని మనం ఇట్లా మనం బిగించుకోవాలి, టైట్ చేసుకోవాలి అన్నమాట. మీరు ఎలా కావాలంటే అలా టైట్ చేసుకోండి. సో మీకు లూజ్గా కావాలంటే లూజ్గా టైట్ చేసుకోండి, మీకు గట్టిగా కావాలంటే గట్టిగా టైట్ చేసుకోండి. సో ఇది మాట టైట్ అయింది మన గోప్రో. సో ఇప్పుడు మనం గోప్రోతో మొత్తం ఫిక్స్ చేసుకున్నాం. సో ఇది మాట మన గోప్రో. సో మీకు ఇంకా వ్లాగ్స్ అనేవి దీంతోనే వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నెక్స్ట్ టైం నుంచి మీకు వ్లాగ్స్ అన్ని గోప్రోతోనే వస్తాయన్నమాట. థ్యాంక్ యూ.